హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చాలా కమ్మగా ఉండే ఒక సింపుల్ పప్పు రెసిపీ చూపించబోతున్నాను. ఎంత టేస్టీ అండ్ కమ్మగా ఉంటుందంటే మరేమీ అక్కర్లేదండి, ఈ పప్పు ఉంటే చాలు. సో నేను ఈరోజు సొరకాయ ముద్దపప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. కడాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకుంటున్నాను. దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. మీ కారానికి బట్టి మీరు పచ్చిమిరపకాయలు అన్నది ఇక్కడ వేసుకోవాలి. సో ఇక్కడ 4-5 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు మంచిగా గోల్డెన్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. సో మంచిగా వేగాలండి, కొంచెం పింకిష్ కలర్ రావాలి. సో ఇక్కడ సొరకాయలు నేను ఇక్కడ 1/2 కిలో సొరకాయ తీసుకున్నాను. సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సొరకాయ అన్నది నూనెలో మంచిగా వేగాలి. సో పప్పుని మనం వేస్తున్నాం కాబట్టి సొరకాయ అన్నది ముందు మంచిగా వేగాలండి. సో ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇంకేమి వేసుకోవాల్సిన అవసరం లేదండి, చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు నేను 100 గ్రాముల పప్పుని ఇలా నానపెట్టుకున్నాను. వాష్ చేసుకొని మంచిగా 5 మినిట్స్ 10 మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మంచిగా వేపించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపించుకుంటున్నాను నేను. సో ఒక 2-3 మినిట్స్ వేపించుకోవాలి. సో తర్వాత చూడండి, మీరు కొంచెం కలర్ అన్నది చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ నేను కలుపుకుంటూనే ఉన్నాను 5 మినిట్స్ వరకు. సో ఇప్పుడు నేను మూత పెడతాను. మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో అంటే అడుగంటుకోకుండా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూసారు కదా, మూత తీసి చూస్తే ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో పప్పు ఇంకా సొరకాయ మంచిగా నూనెలో వేగినట్టు. ఇప్పుడు నేను కలుపుకొని చూసుకుంటున్నాను, ఎక్కడ అడుగంటుకోలేదు. సో పప్పు ఇంకా సొరకాయ అన్నది ఒక 50% కుక్ అయితే అయిపోయాయి. సో మనకి మెత్తగా కావాలి కాబట్టి ఇక్కడ 1.5 గ్లాస్ ఇక్కడ నేను నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోస్తున్నాను, ఎంత కావాల్సి ఉంటే అంత మనం నీళ్ళు పోసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 1.5 గ్లాస్ మాత్రమే పోసుకొని మూత పెట్టుకొని ఒక్క 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మన పప్పు అన్నది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది. సో మీరు చూస్తున్నట్టయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో పప్పు అన్నది. సో ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను. పప్పు కన్సిస్టెన్సీ అన్నది ఎక్కువ నీళ్ళలాగా ఉండద్దు, ముద్దపప్పులాగా ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు వేసుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీరు చూస్తున్నందుకు.